తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అధ్యాయం మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తెర వెనుక వ్యూహాలు రచించిన ఓ యువతి ఇప్పుడు ఏకంగా తమిళనాడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాజకీయ వ్యూహకర్త స్థాయి నుంచి మంత్రిగా ఆమె ఎదిగిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె కీర్తన. 108 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి అందులో 22 మంది మహిళా సింగపెండ్లను గెలిపించుకున్న దళపతి తన క్యాబినెట్లో మాత్రం కేవలం ఒక్కరే మహిళకు చోటు కల్పించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఆయన క్యాబినెట్లో చోటు దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలిగా ఏకైక మహిళగా కీర్తన చరిత్ర సృష్టించారు. విరుదునగర్ జిల్లాలో భారత బాణసంచ రాజధానిగా పేరుగాంచిన శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 6 దశాబ్దాల చరిత్రలో ఆ స్థానం నుంచి ఎన్నికైన తొలి మహిళగా నిలిచారు. తమిళనాడులో విజయ ప్రభుత్వం కొలువుతీరింది. విజయ్ క్యాబినెట్లో ఏకైక యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేశారు. తన పార్టీ నుంచి ఎంతోమంది సామాన్యులను అసెంబ్లీకి పంపిన విజయ్ కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతున్న కీర్తన సంపత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ముఖ్యమంత్రి విజయ్ టీంలో ఆమె నవతరం ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతి కీర్తన సంపత్. కీర్తనది విరుద్నగర్ జిల్లా ఛత్రరెడ్డియపట్టి. అక్కడే ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత డేటా అనలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ బృందంలో చేరారు. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెర వెనుక వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు. 2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలుపు కోసం ఐపాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో నాడు డీఎంకే గెలుపునకు కూడా పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేశారు కీర్తన సంపత్. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. టీడీపీ సోషల్ మీడియా లీడ్గా పనిచేసి తన పొలిటికల్ కన్సల్టెంట్కు ముగింపు పలికారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు లభించింది. అందుకే శివకాశిలో తెలుగులో ప్రసంగించి మరీ తెలుగు ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తన సంపత్ తన సొంత జిల్లాలోని ప్రజలను ఆకట్టుకుని కొత్త వ్యూహం అమలు చేశారు. కీర్తన సంపత్ సర్వీస్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు సైతం ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి. వ్యూహకర్తగా పనిచేసిన ఎక్స్పీరియన్స్తో ఆమె సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. శివకాశి నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన చొరవకు గాను స్థానిక ప్రజలు ఆమెను శివకాశి సింగబెన్, సింహపుత్రి అని పిలుచుకుంటారు. ఆమెకు తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ భాషలో ప్రావీణ్యం ఉంది. ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో ఏకంగా మంత్రిగా అడుగుపెట్టబోతున్నారు.